విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడు రాము విచారణ ముగిసింది. దాదాపు 10 గంటల పాటు అధికారులు ఆ ఇద్దరిని కూడా విచారించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. కాసేపట్లో జోగి రమేష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ సోదరుడు రాము విచారణ అయితే ముగిసింది. వీరిద్దరికి సంబంధించిన విచారణ ఏ విధంగా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ లైవ్ లో అందిస్తారు. నరసింహ, అటు మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే ఆయన సోదరుడు రాము విచారణ కూడా ముగిసినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ప్రజెంట్ వారు ఇరువురు కూడా ఎక్కడున్నారు, విచారణ ఏ విధంగా జరిగింది, ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ చేశారు? మాజీ మంత్రి జోగి రమేష్ను కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా అటు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఆ నినాదాల నేపథ్యంలోనే మొత్తం అక్కడ ఏదైతే జోగి రమేష్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, అక్కడి నుంచి నేరుగా కోర్టుకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉదయం నుంచి కూడా దాదాపు 11 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అనేక ప్రశ్నలు కూడా సంధించినటువంటి పరిస్థితి. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అటు సిట్ అధికారులు దాంతోపాటు ఎక్సైజ్ పోలీసులు జోగి రమేష్ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బయటకు తీసుకురావడం, అక్కడి నుంచి నేరుగా ఎక్సైజ్ కార్యాలయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. 9 గంటల నుంచి కూడా ఆయన అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. జనార్దన్ రావు ఫస్ట్ వీడియో చూపించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ వీడియోకి సంబంధించి ఏ విధమైనటువంటి అంటే జనార్దన్ రావుకు సంబంధించి మీకు సంబంధించి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా అనేక ప్రశ్నలు సంధించినట్లుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే జోగి రమేష్ గతంలో చెప్తున్నట్లుగా నాకు తనకేమీ ప్రమేయం లేదు, కావాలని కేసులు ఎరిగించే ప్రయత్నం చేస్తున్నారని ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో జనార్దన్ రావుని కస్టడీ తీసుకొని విచారించిన నేపథ్యంలో జనార్దన్ రావు చెప్పినటువంటి ఆధారాల పరంగా కూడా ప్రతిదీ కూడా జోగి రమేష్ను ప్రశ్నించినట్లుగా కూడా తెలిసింది. ఏదైతే జనార్దన్ రావుకు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఏదైతే కొన్ని లీకులు వస్తున్నాయో దానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్ చెప్పబట్టే నేను కల్తీ లిక్కర్ సంబంధించి చేశాను, ఆర్థికంగా దాదాపు 3 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తానని చెప్పారు, అనేక పార్లు జోగి రమేష్తో మాట్లాడాను అని చెప్పిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడా అటు ఎక్సైజ్ పోలీసులు కూడా ప్రతిదీ కూడా ప్రశ్నలు సంధించడం జరిగింది. జనార్దన్ రావుకి మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, జనార్దన్ రావు నిజంగా మీ ఇంటికి వచ్చారా, మీతో కలిశారా, 3 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, దాంతోపాటు అనేక ప్రశ్నలు కూడా సంధించినటువంటి నరసింహ. అయితే ఇద్దరికి అంటే జోగి రమేష్ అదే విధంగా సోదరుడు రాము విచారణ అనేది ఇద్దరిది కలిపి విచారణ జరిగిందా, లేదంటే వేరువేరుగా విచారణ అయితే జరిపించారా? మొత్తం ఎన్ని గంటలు ఈ విచారణ కొనసాగింది? అయితే 11 గంటల పాటు విచారణ జరిగిన సమయంలో కూడా జోగి రమేష్ను సపరేట్గా ఉంచడం జరిగింది. జోగి రమేష్ తనే రామును కూడా సపరేట్గా ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఎక్సైజ్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి జోగి రమేష్ను ఒక్కరిని మాత్రమే తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఎక్సైజ్ కార్యాలయంలో జోగి రమేష్ సోదరుడు ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జోగి రమేష్ను విచారించిన సందర్భంలో కూడా అనేక ప్రశ్నలు సంధించారు. ఏదైతే జనార్దన్ రావుకు సంబంధించినటువంటి ఏవైతే ఆధారాలు ఇచ్చాడో ఆ ఆధారాలకు సంబంధించి ప్రతిదీ కూడా జోగి రమేష్ను ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి, మరికొన్ని వాటికి తెలియదు అన్నట్లుగా కూడా సమాధానం ఇచ్చినట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. మరోవైపు జోగి రమేష్ సోదరుడు రామును కూడా ప్రశ్నించినట్లుగా కూడా తెలిసింది. ఆ ప్రశ్నించిన సమయంలో కూడా మీకు కల్తీ మద్యానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి లావాదేవీలు జరిగాయి, ఆర్థికంగా మీ సపోర్ట్ కొంత ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది, మీ ప్రేరణ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీ పాత్ర కీలకంగా ఆయన చెప్పడం జరిగిందంటూ కూడా చెప్పిన సమాధానం కూడా ఆయన నుంచి కూడా సరైన సమాధానం రానట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జోగి రమేష్ ని ప్రశ్నించిన సమయంలో కూడా ఏదైతే ఆర్థిక సంబంధించి ఎవరైతే కావాలి నరసింహ అంటే ఏమనగా ఉన్న జనార్దన్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో జోగి రమేష్ చెప్పడంతోనే నాకు 3 కోట్ల రూపాయలు ఇస్తానని ఆశ పెట్టడంతోనే నేను ఈ డిస్టిలరీస్ ఓపెన్ చేసుకోవచ్చు ఫారెన్లో అనుకుంటూ ఈ విధమైన ప్రయత్నానికి నేను ఒడిగట్టాను అంటూ కూడా జనార్దన్ రావు చెప్పిన పరిస్థితి. అటు జోగి రమేష్ వర్షన్ చూసుకున్నట్లయితే ఆయన కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్లి నన్ను అనవసరంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించారని దేవాలయానికి వెళ్ళి ప్రామిస్ చేస్తున్నారు. సో ఏంటి ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతోంది, మరి జోగి రమేష్ ఏ విధంగా ప్రోద్బలానికి గురి చేస్తారో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? జనార్దన్ రావు ఏదైనా సబ్మిట్ చేశారా?
అంటే ఇక్కడ క్లారిటీగా చూడదు, ఏదైతే జనార్దన్ రావు నుంచి వచ్చినటువంటి వీడియో చూడొచ్చు, దాంతోపాటు జనార్దన్ రావు ఇచ్చినటువంటి పోలీస్ కస్టడీలో స్టేట్మెంట్ చూడొచ్చు. ఇవన్నీ కూడా పోలీసులు ఒకటే కోణంలో విచారణ చేస్తున్నారు. ఏదైతే జోగి రమేష్ పాత్ర ఇందులో ఉంది, జోగి రమేష్ చెప్పబట్టే నేను చేశాను, ఆర్థికంగా గత ప్రభుత్వంలో నేను నష్టపోయాను, బార్లు కావచ్చు, వైన్స్ కావచ్చు, బార్లు కావచ్చు, మొత్తం కూడా నష్టంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆర్థికంగా ఉన్న నేపథ్యంలో కూడా జోగి రమేష్ చెప్పబట్టే 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఆఫర్ నేపథ్యంలోనే కల్తీ మద్యం తయారీకి ఒప్పందం చేసుకున్నాము అని కల్తీ జోగి రమేష్ చెప్తేనే నేను చేశానని చెప్పిన నేపథ్యంలో కూడా జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి కూడా అటు వీడియోకి సంబంధించి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం ఏదైతే జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయలేదు, ఒకవైపు జోగి రమేష్ కూడా చెప్తున్నారు ప్రమాణానికి సంబంధించి ఆయన ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళారు, అమ్మవారిని దర్శించుకున్నారు, తర్వాత ప్రమాణం కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే టీడీపీ కూడా ఇక్కడ చెప్తుంది ఏంటంటే అమ్మవారి జోలికి వెళ్ళారు, అమ్మవారి దగ్గర ప్రమాణం చేశారు, అందుకే అమ్మవారు కన్నెర్ర చేశారు, ప్రస్తుతం అరెస్టు చేశారంటూ కూడా మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం జోగి రమేష్ అరెస్ట్ అయితే జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు వీడియో పరంగా ఆధారం ఉంది, మరొక వైపు ఏదైతే స్టేట్మెంట్ పరంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా స్పష్టంగా జోగి రమేష్ పేరు ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. మరి జోగి రమేష్ తన పాత్ర ఏమీ లేదు, కావాలనే కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే 11 గంటల పాటు అటు విచారణ నేపథ్యంలో కూడా అనేక ప్రశ్నలు సంధించిన సమయంలో కూడా జోగి రమేష్ ఒకటే చెప్పినట్లుగా కూడా తెలిసింది. ఏదైతే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన నేపథ్యంలో మరికొన్ని ప్రశ్నలకు తెలియదన్నట్టు కూడా దాటవేసే ధోరణి ఇచ్చినట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్య పరీక్షలు జరుగుతున్నాయి, మరికొంత సేపట్లోనే అటు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడం చూడాలి, రిమాండ్ విధిస్తారా లేకపోతే ఏం జరగబోతుంది అని. ఎందుకంటే జోగి రమేష్ తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఏ తప్పు చేయలేదని వాదించున్న నేపథ్యంలో చూడాలి ఏం జరగబోతుంది అనేది. మరొక వైపు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా ఏదైతే సిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ప్రస్తుతం కోర్టుకు చేరుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే న్యాయమూర్తి ఎదుట హాజరైతే పరచనున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక విజయవాడ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే సోదరుడు రాము విచారణ అయితే ముగిసింది. దాదాపు 11 గంటల పాటు అధికారులు అయితే విచారించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి అయితే తరలిస్తున్నారు. మరి కాసేపట్లోనే జోగి రమేష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచబోతున్నారు.